ఇప్పుడు ఉండు తప్పుడు పర్లేదు. కన్నప్ప బ్రహ్మానందం కరెక్ట్గా చెప్పావు. ఎందుకు తీయాలి అన్నది నాకు తెలియదు. కొంత ఉపోద్ఘాతం చెప్పాలి. లిమిట్గా మాట్లాడాడి అన్నాడు విష్ణు. నన్ను ఎవరూ చెప్పరా. అన్నయ్య నేను వేదిక మీద కొన్ని వందల సభలు అన్నాం. బ్రదర్ మీరు ముందు మాట్లాడనేవాడు. వీడు ఈరోజు డాడీ లిమిట్గా మాట్లాడాడు. లిమిట్గా మాట్లాడేమిట్రా? లిమిట్గా మాట్లాడేది ఏంటి అంటే, మా అమ్మగారికి సంతానం లేదు. 2-3 సార్లు గర్భం నిలకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో 2 చెవులు లేవు. మా అమ్మగారికి 2 చెవులు లేవు. మా అమ్మగారికి పిల్లలు లేరు. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక 4 కిలోమీటర్ల పొలాల్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్లు ఫారెస్ట్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 4-5 కిలోమీటర్లు అడవిలో కొండపైకి ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు చూశారుగా. అందరూ శివలింగం ఉంటే ఇలా ఉంటుంది అనుకుంటారు. శ్రీకాళహస్తిలో ఎలా ఉందో అలా కూడా లేదు. అక్కడ లింగాకారంలో ఉంది. బత్తనీయ స్వామి అని పేరు. అక్కడికి వెళ్ళి ఆ భగవంతుడిని ప్రార్థిస్తే పిల్లలు పుడతారు. ఈ రోజుకి ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ విభూది కొంచెం నోట్లో వేసుకున్నా సరే, తలకు రాసుకున్నా సరే, నుదుటి మీద పిల్లలు పుడతారు. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థించారు. మా అమ్మకు ప్రార్థించడం అంటే ఏమిటి తెలియదు. చెవులు లేవు, అమాయకురాలు. 5 మంది సంతానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి 5 మంది సంతానం. మా ఊరు నుంచి అది ఏర్పేడు నుంచి మా విలేజ్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మాది మధ్య తరగతి కుటుంబం, దానికంటే కూడా ఇంకా తక్కువ. నేను అప్పుడప్పుడు ఈ మధ్యనే చెప్పా, 5 మంది సంతానాన్ని అప్పుడప్పుడు నా తల్లి 7 కిలోమీటర్ల భుజాల మీద వేసుకొని నడిచి వెళ్ళింది మా తల్లి. అమ్మా ఎక్కడున్నావు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నా కంఠాన్ని, నా మాటల్ని 10 మంది మెచ్చుకుంటుంటే ఆ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అనుకున్నాను. ఇలా సంఘటనలు ఇలా ప్రారంభమైంది నా జీవితం. తిండి తిని తినక, చెప్పులు ఉండి లేక స్వయం కృషితో పైకి వచ్చాను.